ఆ నియోజకవర్గంలో సీన్ రివర్స్ అయిందా? అక్కడ ఓడిన వారే రాజ్యం వెళ్తున్నారా? గెలిచిన వాళ్ళు అధికారం చెలాయించలేకపోతున్నారా? గెలిచిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యత కరువైందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఆ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కానీ, అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఓడిన నాయకుడే పాల్గొంటున్నారా? ఇది చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారా? ప్రోటోకాల్ రగడతో ఇద్దరు నేతల మధ్య పోరు తారస్థాయికి చేరుకుందా? అయితే సై అంటే సై అంటున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు అసలు? ఎక్కడ ఆ నియోజకవర్గం? లెట్స్ వాచ్. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. 2014 నుంచి 2023 వరకు గులాబీ పార్టీ హవా కొనసాగింది. వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన వినయ్ రెడ్డి గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. అప్పటికే ఎంపీ అరవింద్తో విభేదించిన వినయ్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో అంతగా చొరవ చూపలేదట. దీంతో బీజేపీ ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషించింది. ఇదే సమయంలో అంకాపూర్కు చెందిన వ్యాపారవేత్త రాకేష్ రెడ్డి కాషాయ వైపు ఆకర్షితులవడం, వెంటనే పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల సమయంలోనే రాకేష్ రెడ్డి బీజేపీలో చేరడంతో తనకు టికెట్ దక్కదని గ్రహించిన వినయ్ రెడ్డి పార్టీ మారారు. కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రసవత్తర పోరులో బీజేపీ పైచేయి సాధించింది. తొలి ప్రయత్నంలో తక్కువ సమయంలోనే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైంది. తాను ఓడిపోయిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం వినయ్కి కలిసొచ్చిందట. అధికార పోలీస్ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారట. సమీక్షలు కూడా నిర్వహించారట. పేరుకు ఎమ్మెల్యే గాని అధికారాలన్నీ వినయ్ తన చేతిలో పెట్టుకోవడంతో వివాదం రాజుకుంది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య రంజుగా మారింది రాజకీయం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ తానా ఎమ్మెల్యే ఇంకొకరా అంటూ ఊగిపోయారు. తనకు ప్రోటోకాల్ దక్కడం లేదంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కలెక్టరేట్లో అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రోటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలోనూ ప్రోటోకాల్పై రగడరాజుకుంది. ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే అటు రాకేష్ ఇటు వినయ్ వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు. ఇదిలా ఉంటే అటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీపై కూడా ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. తాజాగా ఆర్మూర్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా ఆలస్యం కావడానికి కాంగ్రెస్ రాజకీయమే కారణమంటోంది బీజేపీ. ఎమ్మెల్యేపై బురద జల్లేందుకే జాప్యం చేశారని, రైతులను రెచ్చగొట్టారని అంటున్నారు కాషాయ నేతలు. దూకుడు తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మందలించడంతో కొన్నాళ్లు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న వినయ్ ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటున్నారట. తాజాగా ఇందిరమ్మ ఇండ్లలోనూ హస్తం పార్టీదే ఆధిపత్యమట. లబ్ధిదారుల ఎంపిక మొదలు ప్రొసీడింగ్ల పంపిణీ, ఇండ్ల పనులు ప్రారంభించడంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారట వినయ్. అంతేకాదు అభివృద్ధి పనులు, నామినేషన్ వర్క్స్ ప్రొసీడింగ్స్ పంపిణీ కూడా ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే జరిగిపోతున్నాయట. తనకు సమాచారం లేకుండానే అధికారులు పనులు చేస్తున్నారంటూ మరోసారి ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారట ఎమ్మెల్యే. ఓడినా అనధికార ఎమ్మెల్యేగా వినయ్ వ్యవహారం వివాదాస్పదంగా మారిందట. పనుల కోసం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వద్దకు వెళ్లాలో, వినయ్ వద్దకు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట నియోజకవర్గ ప్రజలు. మొత్తం మీద ఇద్దరు నేతల మధ్య ఎన్నికల సమయంలో మొదలైన ఆధిపత్య పోరు ఇంకా ముదురుతూనే ఉండటం రెండు పార్టీల క్యాడర్ను అయోమయానికి గురిచేస్తోందట.